అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో నారద శారద ఏందో ఆర్కే ఎండింగ్ పెట్టాడు అనుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇదే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మనం ఒక పార్టీకి సంబంధించి కాదు, వీళ్ళు ఎవరైతే ప్రస్తుతం అది వైసీపీ ఇన్ఛార్జి కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కావచ్చు, వారి దగ్గర కూడా పక్కన ఇద్దరు చేరతారు. ఇటు పక్క నారద, ఇటు పక్క శారద. వాళ్ళు చేరేదను ముందు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆ పొలిటికల్ లీడర్ చెవులు కొరుకుతారు అనమాట. ఎవరు మనకి వీళ్ళు గతంలో ఎలక్షన్ కి వేరే పార్టీలో పనిచేస్తారు, మరి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల దగ్గర చేరేదను ఆ పనులు ఈ పనులు చేపించుకుంటా, మరి అటు ఒకడు నారదుడు కనుక ఎట్ట పుర్లు పెడతాడు. నారద మహర్షి తెలుసుగా అందరికి. ఆ టైప్ లో కూడా ఇటు పక్క నారదుడు, ఇటు పక్క శారదుడు, వాళ్ళిద్దరు కూడా అటోకళ్ళు ఇటోకళ్ళు చేరేదను వాళ్ళట్ట వీళ్ళెట్ట లేనిపోయిన సాడీలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లకు చెప్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకసారి రాజకీయ పోరులో గనక ఓటమి పాలైతే ఆ దెబ్బ కోలుకోలేని దెబ్బగా కూడా ఉంటది. ఎవరైతే ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడున్నటువంటి స్పీడ్ యుగంలో కూడా అన్ని సమస్యలు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఒక ఇన్ఛార్జి కానీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల పేర్లు కూడా కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగంలో కూడా మరి వాళ్ళు పిఎల్ మీద కానీ ఇతర లీడర్షిప్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి పొలిటికల్ హైప్ లో కూడా ఆ విధంగా వారు తప్పేం లేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ నారద శారద చెప్పేటువంటి డైలాగులకు అక్కడ ఉన్నటువంటి వారు ఎడిక్ట్ అవుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాలకి తామే మరి మొత్తం 2024 ఎలక్షన్ లో కూడా తాము కష్టపడి పనిచేసామని, అప్పట్లో తమ కృషి వల్ల ఎమ్మెల్యేలుగా వారు గెలిచారని కూడా ఈ నారద శారద మరి హైప్ తీసుకొస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. నేను స్ట్రాంగ్ గా చెబుతున్నా, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఈ నారద శారద వల్ల గెలవరు. వారు నియోజకవర్గంలో అది వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. 2024 ఎన్నికల్లో కూడా నేనైతే స్ట్రాంగ్ గా కూడా ప్రకాశం జిల్లా ఎలక్షన్ కి పనిచేసాం కాబట్టి మరి అటు వైసీపీ ఇటు టీడీపీ కానీ ఎవరైనా కూడా మనకి ఉమ్మడి జనసేన పార్టీ తరఫున ఎవరు బరిలో వల్ల జనసేన వాళ్ళు ఇక్కడ కూటమిలో భాగస్వాములు కాబట్టి జనసేన బీజేపీ వారంతా కూడా మరి కలిసి కష్టపడి పనిచేశారు. వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చారు. మరి దానికి సంబంధించి 2024 ఎలక్షన్ కి సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, పార్టీ లీడర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ బయటకు వచ్చారు. మరి ఎమ్మెల్యేలుగా తమను గెలిపిస్తే ఏ అవకాశం, ఏ నియోజకవర్గానికి ఎలాంటి కృషి చేస్తామని కూడా వారు చెప్పుకున్నారు. వారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, ప్రజలు నాడి పట్టుకున్నారు, ప్రజల వద్దకు వెళ్ళారు, ప్రజాక్షేత్రంలో గెలిచారు. ఈ రోజు ఎమ్మెల్యేలుగా కూడా వారికి ఒక సముచితమైనటువంటి స్థానం ఉంది. కానీ ఈ నారద శారద ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేల దగ్గర చేరేదనో చెవులు కొరకటమే వీళ్ళు చేసేటువంటి పని. అదేవిధంగా మరో పక్క వైసీపీ లీడర్ల దగ్గర చేరేదనో మరి వాళ్ళ చెవులు కొరకటమే. ఉన్నాయి లేని ఉన్నాయని సాడీని చెప్పేటువంటి పరిస్థితి మనం అటు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చూస్తున్నాం, మార్కాపురం నియోజకవర్గంలో చూస్తున్నాం, కనిగిరి నియోజకవర్గంలో చూస్తున్నాం, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో చూస్తున్నాం, గిద్దలూరు నియోజకవర్గంలో చూస్తున్నాం, సంతనూరుపాడు నియోజకవర్గంలో చూస్తున్నాం, దర్శి నియోజకవర్గంలో చూస్తున్నాం, అద్దంకి నియోజకవర్గం, అదేవిధంగా కొండేపి, అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే చీరాల, పర్చూరు కాన్స్టిట్యున్సీ, వీటితో పాటు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఈ నారద శారదలదే హడావిడి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి రారు, వీళ్ళు ఎమ్మెల్యే కాన్వాయ్లో ఉంటారు. మరి బాగా బెరుగా పొద్దున్నే తినొచ్చేదనో ఎమ్మెల్యే దగ్గర కూర్చునేదనో ఉన్నాయి లేని ఉన్నాయి అన్ని కూడా వాళ్ళకి చెప్తారు. అదేవిధంగా వైసీపీలో అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర కూర్చొని ఉన్నాయి లేని ఉన్నాయి అన్ని కూడా చెప్తాం. సో వీళ్ళకి చెక్ పెడితేనే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాక్షేత్రంలో ఒకసారి గెలుపు మరి రెండోసారి గెలుపుకు కూడా దోహదపడతా ఉంటది. ఎవరైతే సక్రమంగా ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో మరి ఆయనకు బంపర్ మెజార్టీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే స్థానిక సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటి అనుకూలంగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకొని వాటి అనుకూలంగా ఎప్పటికప్పుడు ప్రజలతోటి మమేకం అవుతూ ముందుకెళ్తారు. వారు గెలుపు ఓటం అనేది సహజం. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోయిన వాళ్ళు మొన్న ఓడిపోయిన వాళ్ళు ఈ రోజు గెలవచ్చు. సో గెలుపు ఓటములతోటి కాదు, రాజకీయంగా కూడా
ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వాడే పొలిటికల్ లీడర్ అవుతారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో ఎమ్మెల్యేలుగా కానీ వైసీపీలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ కానీ కొంతమంది మీద ఆధారపడి ఉన్నప్పుడు వారు అక్కడ రాంగ్ ఫీడ్ ఇస్తున్నారనే టాక్ అయితే మనకి ఆయా నియోజకవర్గాల్లో కూడా తెర మీదకి వస్తున్నటువంటి అంశం ఇది. జెండా మోసినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి ఈ నారద శారదలు చెప్పేటువంటి కొన్ని మరి విని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇక్కడ ఈ నారద శారదలు కొన్ని ఉన్నాయి లేని ఉన్నట్టుగా కూడా చెప్పి కొంతమందిని గందరగోళ పరిస్థితులు సృష్టించి రేత్రి అరెస్టులు చేపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి అత్యధికంగా బలవుతుంది కూడా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ రోజు వైసీపీ పార్టీలో మనం చూసాం, వైసీపీ పార్టీకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి వారు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు నియోజకవర్గానికి సంబంధించి ఆ ఇన్ఛార్జి కానీ లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా మరి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్ల మీద విమర్శలు చేసినా లేదంటే మరి ఈ పార్టీకి సంబంధించి కూటమి అధికార పార్టీపై విమర్శలు చేసినా కూడా వారు ఎమోషనల్ గా అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లకాయలు వాళ్ళకి ఏదో ఒక సెల్ కొనిపించారని చెప్పి మరి వాళ్ళు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యి మరి వాళ్ళు ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళ హోమ్ పేజీ వాళ్ళ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో వాళ్ళ సెల్ ద్వారా వాళ్ళ హోమ్ లాగిన్ ద్వారా కూడా కొన్ని పోస్టులు పెట్టడం. మరి ఈ రోజు మనం చూస్తా ఉంటే మరి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంతో మంది చిన్నారులు యువతను కూడా మరి గందరగోళ పరిస్థితులకు తీసుకెళ్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు కూడా గట్టెక్కాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నారద శారదలకు చెక్ పెట్టాలని కూడా తెలియజేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ నారద శారదలు అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే ఏ పార్టీలో కూడా మరి మనం చూస్తా ఉన్నాం, జనసేన పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ నారద శారదలదే హడావిడి అని కూడా తెలియజేసుకోవచ్చు. ఇలాంటి వారికి చెక్కు పెడితేనే రాబోయే రోజులు ఇలాంటి వారి వల్ల ఎమ్మెల్యేలకు వైసీపీ ఇన్ఛార్జీలకు మరి చెడ్డ పేరు వస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. సో వారికి చెక్కు పెట్టండి, రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. గెలుపు అనేది ఆటోమేటిక్ గా ఇంటికి నడుచుకుంటూ వస్తుందని కూడా నా సర్వే ద్వారా కూడా వారికి తెలియజేస్తున్నా. ఈ నారద శారదలను ఆ దౌడ ఈ దౌడ గనక వాయిస్తే రాబోయే రోజుల్లో అలాంటి ఎమ్మెల్యేలు ప్రజల గుండెల్లో ఉంటారు. గెలుపు అనేది నల్లేరు మీద నడక లాంటిదని కూడా మనం వారికి స్ట్రాంగ్ గా కూడా చెప్తా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి ఒక యూట్యూబర్ గా కూడా మనం ఈ వీడియోకి సంబంధించి ఇంతవరకే మనం చెప్పగలం. ఎందుకంటే దీనికి మించి కూడా ఇది శాటిలైట్ ఛానల్స్ వాళ్ళైతే ఎక్కువగా కూడా దీని గురించి ఎలాబరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి ఎవరి పేర్లు కానీ, ఏ ఎమ్మెల్యే పేరు కానీ, ఏ వైసీపీ ఇన్ఛార్జి పేరు కానీ నేను ఎక్కడా కూడా చెప్పలా. దీనికి సంబంధించి దీన్ని ఆసరాగా తీసుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలనే వాడు ఎవడైనా సరే ఆర్కే ఉగ్ర రూపం చూస్తారని కూడా తెలియజేస్తున్నా.